ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 21వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము శాశ్వతమైన గృహం. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మరి పరీక్షలతో పిల్లలు చాలా బిజీగా ఉన్నారు. భయపడద్దు, దేవుడు మీ అందరితో ఉన్నాడు. పరీక్షలు కేవలం మరి విద్యార్థులకే లేదా పిల్లలు మాత్రమే రాసేవి కావు. తల్లిదండ్రులు కూడా మరి జీవితంలో పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. దేని బిడ్డారా, మీకోసం ప్రతిదినం కూడా ఈ పరీక్షలు ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. కనుక మీరు మా దేవుడు మంచి జ్ఞానాన్ని, మంచి అభిషేకాన్ని దయచేసి మరి ఫస్ట్ ర్యాంక్లో ప్రతి బిడ్డ కూడా పాస్ అయ్యేటట్టు మంచి జ్ఞానాత్మను దేవుడు మెమరీ పవర్ ఇచ్చేటట్టు బిడ్డల కోసం మేము అంతగానో ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు మీ వాట్సాప్ ద్వారా మాకు పంపించండి మీకోసం, లేదా ఫోన్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేయగలం. దేవుని వాక్యం మనం కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానినే నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఈ యొక్క వచనం దేవుని సన్నిధి, ఆరాధన మరియు ఆయన కృపను జీవితంలో అత్యంత ప్రాధాన్యతగా భావించడానికి తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి కోసం, ఆయన ఆరాధించడం కోసం, మరి ఆయన కృప కోసం దేవుని బిడ్డ నీకు ఆశ కలిగి ఉంటున్నావా? ఇక్కడ ఏకైక కోరిక దావీదు భక్తునికి 27వ కీర్తన 4వ వచనంలో చూస్తున్నాం. దావీదు రాజు భౌతిక సంపద, జయం లేదా శత్రునాశనం కంటే దేవుని సన్నిధిలో ఉండడాన్ని, అనగా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అనేటువంటి అత్యున్నత వరంగా అడిగాడు. ఎంత గొప్ప విశేషం అండి! ఒకవేళ దేవుడు ఏదైనా కోరిక అంటే మనం ఏం కోరుకుంటామండి? ఈ లోక సంబంధమైన కోరుకుంటాం. డబ్బు, సంపద, జ్ఞానము, ఉద్యోగాలు అవి ఇవి కొనుక్కోవటం మంచిదే. కానీ దేవుని సన్నిధిలో నేను ఉండాలి, ఆయన ప్రసన్నతను నేను అనుభవించాలనేటువంటి ఆశ కలిగి ఉంటున్నావా? ప్రభు ప్రసన్నతను దర్శించడం, యెహోవా ప్రసన్నతను చూచడం అంటే దేవుని ప్రేమ, సంతోషం, కృప మరియు మహిమను అనుభవించడం, ఆయన స్వరూపాన్ని ధ్యానించడం, ఇది ఎంతో మనం దేవుని సన్నిధిలో మనకు కావాలి. నిరంతర ఆరాధన జీవితకాలం అంతే. అంటే ఇది కేవలం ఆదివారం ఆరాధన కాదు, జీవితాంతం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే తపన, ఇటువంటి ఆశ, తపన, తృష్ణ దేవుని బిడ్డ నీకోసం ఉందా? దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన పాదాల దగ్గర గడపాలని, ఆయన ఆలయంలో ధ్యానించడం, దేవుని వాక్యాన్ని, ఆయన కార్యాన్ని లోతుగా పరిశోధించి అర్థం చేసుకోవడం. చాలామంది చాలా బిజీగా ఉంటారు. రావడం దేవుని సన్నిధికి లేటుగా వస్తారు, త్వరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దేవుని సన్నిధిలో కొంతసేపు ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం, ఆయన సన్నిధిలో కనిపెడదాం అనేటువంటి మరి ఆశ లేని వారు ఉంటున్నారు. 27వ కీర్తన 4వ వచనంలో ప్రార్థనలో, అనగా దేవుని సన్నిధి కోరుకుంటూ, ప్రభువా నా జీవితంలో నీకు మొదటి స్థానం ఇవ్వడంలో సహాయపడని ప్రార్థించాలి. మరి ప్రాధాన్యతలు కూడా దేవునికి చూపించాలి. లోక సంబంధమైన వస్తువుల కంటే దేవునితో సమయం గడపడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ప్రాధాన్యత కోసం ప్రార్థన చేయాలి. ఈ 27వ కీర్తన 4వ వచనంలో దేవుని సన్నిధిని ఆశ్రయం మనం చూసుకోవాలి. యెహోవా మందిరం ప్రభు నివాస స్థలం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి చూసిన లూకాసు వార్త 10వ అధ్యాయం 42 వచనం, మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 84 కీర్తన 10వ వచనంలో, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దావీదు భక్తుడు అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఒకటి చేయించున్నాను, వెనుకోన మార్చి ముందున వాటి కొరకు వేగిరపడుచున్నాను అని అంటాడు. అవును, 27వ కీర్తన 4వ వచనంలో ఈ వచనం దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, శత్రువులు లేదా కష్ట సమయాలు దేవుని ప్రసన్నతలో భద్రతను వెదికే హృదయాన్ని చిత్రీకరిస్తుంది. దేవుని బిడ్డ, ఈ బిజీ లోకంలో దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఆయన సన్నిధిలో మరి ఆనందం పొంది ఆయన స్తుతించి మహింపరచడానికి దేవుని బిడ్డ నువ్వు ఏర్పాటు చేసుకోము. ఆ కోరికను తృష్ట కలిగి ఉండము. దేవుడిని యొక్క సమస్యలన్నిటి నుంచి గొప్ప విడుదల దయచేయగలడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి,
నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులను దీవించండి. ఎంతోమంది నీ బిడ్డలు నాయన ఈ యొక్క హోరిటింటి మినిస్ట్రీస్ కోసం ప్రార్థిస్తూ సహాయపడుతున్నటువంటి నీ బిడ్డలను వారి కుటుంబాలను బహుగా దీవించి వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చి వారి కష్టాలు సమస్యలు విడుదల చేయండి. ఆయన బలపరచండి తండ్రి. మా తండ్రి నీకు వందనాలు. ఈ దినం పుట్టినదినాలు వాహ దినాలు ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి వారికి సంవత్సరమైన దయాక్రీటని బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన ఎవరైతే విద్యార్థుల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల పట్ల నీ కార్యం జరిగించుకొని జ్ఞానాత్మతినిపై అభిషేకించి బిడ్డలు ఆయన ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవడానికి సహాయం చేయండి తండ్రి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన రోగులైన బిడ్డపై నీ ప్రత్యేకత చూపించి ఇప్పుడే నీ గాయపణం హస్తించి స్వస్థత ఆరోగ్యం విడుదల యేసునామమున ప్రకటిస్తున్నాను తండ్రి. మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రపంచ దేశాలు మా నాయకులను ప్రపంచ నాయకులు రక్షించుకోండి. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవన బిడ్డలకు ఈ నెల అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కాని యవన బిడ్డలకి ఈ నెల అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని విశ్వాసైన బిడ్డలు దొరికి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి ఏరి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.